ఆఫ్ ద రికార్డ్. అక్రమాలు జరుగుతున్నాయంటూ అధికార పక్షంపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం మామూలే. కానీ అధికార పార్టీ చేతిలో ఉన్న మున్సిపాలిటీలో అక్రమాలపై ఏకంగా మంత్రి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఎందుకు ఈ పరిస్థితి? తెర వెనుక ఏం జరుగుతోంది? ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మున్సిపాలిటీలో ఏదో జరుగుతోంది. నిర్మల్ మున్సిపాలిటీలో భారీగా అక్రమాలు జరిగాయి. విచారణ చేపట్టాలంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే నిర్మల్ మున్సిపాలిటీ ప్రస్తుతం అధికార పార్టీ చేతిలోనే ఉంది. టీఆర్ఎస్ పాలకవర్గం ఉన్న చోట అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ మంత్రి ఫిర్యాదు చేయడం ఏమిటంటూ అంతా ముక్కున వేలేసుకున్నారట. నిర్మల్ మున్సిపాలిటీ అక్రమాలపై మంత్రి ఫిర్యాదుతో ఉన్నతాధికారుల బృందం రంగంలోకి దిగింది. 2 రోజుల పాటు నిర్మల్లో మకాం వేసి ఫైళ్ల దుమ్ము దులిపింది. ఇటీవల మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనులు, పింఛన్ల పంపిణీ, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారని తెలుస్తోంది. ఎలాంటి పనులు చేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు నొక్కేశారన్న ఆరోపణలపైన వివరాలు సేకరించారని సమాచారం. అక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులకు కీలక ఆధారాలు దొరికాయట. ఈ వివరాలు వెలుగు చూస్తే కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి బండారం బయటపడొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వారి పదవులకు ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దీంతో కొందరు అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైందట. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు స్థానిక అధికార పార్టీ నేతల అండతోనేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై నేరుగా మంత్రి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. అక్రమాల సంగతి పక్కన పెడితే స్థానిక మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తికి మంత్రికి మధ్య గతంలో మంచి సంబంధాలుండేవి. బీఎస్పీలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరి విజయానికి మరొకరు కృషి చేశారు. బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తన వర్గీయులను బరిలో దించి మెజార్టీ స్థానాలు గెలుచుకొని నిర్మల్ మున్సిపాలిటీలో పాగా వేశారు ఇంద్రకరణ్ రెడ్డి. తన స్నేహితుడైన అప్పల్ గణేష్ చక్రవర్తిని మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ లోనూ వీరి మధ్య సత్సంబంధాలే ఉండేవి. కానీ ఇప్పుడు మంత్రి ఫిర్యాదును చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే వీరి మధ్య అంతరాన్ని పెంచాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతుండడాన్ని మంత్రి సీరియస్ గా తీసుకున్నారట. దీనిపై మున్సిపల్ చైర్మన్ ని 1-2 సార్లు హెచ్చరించారట. కానీ ఆ వార్నింగ్లను మున్సిపల్ చైర్మన్ లెక్క చేయలేదని తెలుస్తోంది. దీంతో మున్సిపాలిటీలో అక్రమాలపై విచారణ చేపట్టాలని మంత్రి ఫిర్యాదు చేశారని సమాచారం.